భారత్ పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు. జమ్మూ కాశ్మీర్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు విడిచారు. పాకిస్తాన్లో జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు జవాన్ మురళీ నాయక్. ఆయన స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ. రేపు కల్లితండాకు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని తరలించేందుకు భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. గోరంట్ల మండలం కల్లితండ గ్రామానికి చెందిన జ్యోతిబాబా శ్రీరాములు నాయక్ ఏకైక సంతానం మురళీ నాయక్. సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన ఆయన 2022లో ఇండియన్ ఆర్మీలో చేరాడు. నాసిక్లో ట్రైనింగ్ పొంది జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. పంజాబ్లో పనిచేస్తుండగా భారత్ పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో 2 రోజుల క్రితం పంజాబ్ నుండి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్ళాడు. కానీ పాక్ కాల్పుల్లో వీరమరణం పొందాడు. ఇక వీర జవాన్ మురళీ నాయక్ మరణ వార్త విని గుండెల విషయాలు రోధిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. వీర జవాన్ మురళీ నాయక్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళీ నాయక్ మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విచారకరణం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుడు మురళీ నాయక్ నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు. మరోవైపు ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ వీర మరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు మంత్రి నారా లోకేష్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డతండ్ర పంచాయతీలో కల్లితండ గ్రామానికి చెందిన మురళీ నాయక్ చూసిన ధైర్య సాహసాలు రాష్ట్రానికి గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ప్రకటించారు నారా లోకేష్.